వాణీం భజత గైర్వాణీం. సంస్కృత భాషను మనం సేవిద్దాము అంటే ఆరాధిద్దాము. మరి దేన్నైనా కూడా ప్రేమించకుండా ఆరాధించకుండా మరి అది మనకు లభించాలంటే కష్టం అన్నమాట. సంస్కృత భాషను కూడా మనం సేవిద్దాము, నేర్చుకుందాము, చెప్పుదాము అని చెప్పడం అన్నమాట. సేవించడం అంటే ఏంటి? మాట్లాడడం, నేర్చుకోవడం, ఇతరులతో మరి దాన్ని పంచుకోవడం, ఇదంతా కూడా సేవ అన్నమాట. మనకు తెలిసిన దాన్ని చెప్పడమే. మనం సంస్కృత భాషలో ముఖ్యమైనటువంటి వాటిగా శబ్దాలను, ధాతువులను పేర్కొంటాం. ఎందుకంటే శబ్దాలు నామవాచికాలు, సర్వనామాలు అన్నమాట. ధాతువులు అంటే క్రియాలు, తింగంత పదాలు అని అంటారు. మరి మనం కొన్ని శబ్దాలు చెప్పుకున్నాం. ఈరోజు కొన్ని అజంత నపుంసకలింగ శబ్దాలను గూర్చి చెప్పుకున్నాం. అజంత నపుంసకలింగ శబ్దాలను గూర్చి వన ఉంది, నా ప్రక్కనే ఉంది, అకారం ఉంది. అకారం ఏమిటి? అచ్చు. అందువల్ల ఇది అజంత శబ్దం. ఫల ఉంది, ఫల లా ప్రక్కనే ఉంది, అకారం ఉంది. ఇది కూడా అజంత శబ్దం అన్నమాట. అదేవిధంగా ధనం, ధన శబ్దం అకారాంత నపుంసకలింగం అన్నమాట. ఈ విధంగా మనకు జ్ఞాన శబ్దం ఉంది. అది కూడా అకారాంత నపుంసకలింగం, జ్ఞాన శబ్ద అని. ఇలాంటి శబ్దాలు కనుక మనం ఒక 3-4 కనుక మనం నేర్చుకోగలిగితే మిగతా నపుంసకలింగ శబ్దాలన్నీ కూడా దాదాపుగా ఇదే విధంగా ఉంటాయి. ఉదాహరణకి జ్ఞాన శబ్దం తీసుకుందాం. జ్ఞాన అంటే ఏంటి? జ్ఞానము, తెలివి అన్నమాట. ఇది నపుంసకలింగం. జ్ఞానం అనేటప్పుడు ఏముంది? నకారం ప్రక్కన అకారం ఉంది. అందువల్ల ఇది అకారాంత, అకారము అంతంగా కలిగినటువంటిది. నపుంసకలింగ, నపుంసకలింగం అన్నమాట. ఇది పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు. జ్ఞాన శబ్దం నపుంసకలింగం. అర్థం ఏమిటి? జ్ఞానము అని. ప్రథమా విభక్తి ఏ విధంగా ఉంటుంది? జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. హే జ్ఞాన, హే జ్ఞానే, హే జ్ఞానాని. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. జ్ఞానేన జ్ఞానాభ్యాం జ్ఞానైః. జ్ఞానాయ జ్ఞానాభ్యాం జ్ఞానేభ్యః. జ్ఞానాత్ జ్ఞానాభ్యాం జ్ఞానేభ్యః. జ్ఞానస్య జ్ఞానయోః జ్ఞానానాం. జ్ఞానే జ్ఞానయోః జ్ఞానేషు. ఈ శబ్దాన్ని మరొకసారి చూడండి. అకారాంత నపుంసకలింగ జ్ఞానశబ్ద. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. హే జ్ఞానం, హే జ్ఞానే, హే జ్ఞానాని. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని. జ్ఞానేన జ్ఞానాభ్యాం జ్ఞానైః. జ్ఞానాయ జ్ఞానాభ్యాం జ్ఞానేభ్యః. జ్ఞానాత్ జ్ఞానాభ్యాం జ్ఞానేభ్యః. జ్ఞానస్య జ్ఞానయోః జ్ఞానానాం. జ్ఞానే జ్ఞానయోః జ్ఞానేషు. ఇది ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి తప్ప మిగతాదంతా కూడా రామశబ్దం పుంలింగంలాగానే ఉంటుంది. ఇలాంటిదే వన శబ్దం. వనం అంటాం కదా, అడవి అంటారు కదా, అది కూడా నపుంసకలింగమే. వనం, వనే, వనాని. హే వన, హే వనే, హే వనాని. వనం, వనే, వనాని. వనేన వనాభ్యాం వనైః. వనాయ వనాభ్యాం వనేభ్యః. వనాత్ వనాభ్యాం వనేభ్యః. వనస్య వనయోః వనానాం. వనే వనయోః వనేషు. అదేవిధంగా ఫల శబ్దం. ఫలం అంటే పండు అంటాం కదా, అది కూడా నపుంసకలింగమే. అది కూడా అకారాంత నపుంసకలింగ ఫలశబ్ద. ఫలం, ఫలే, ఫలాని. ఫలం, ఫలే, ఫలాని. ఫలేన ఫలాభ్యాం ఫలైః. ఫలాయ ఫలాభ్యాం ఫలేభ్యః.
ఫలాత్ ఫలాభ్యాం ఫలేభ్యః ఫలస్య ఫలయోః ఫలానాం ఫలే ఫలయోః ఫలేషు. ఇంకా ధన శబ్దం కూడా అలాంటిదే. ధనం ధనే ధనాని, హేదన హేదనే హేదనాని, ధనం ధనే ధనాని, ధనేన ధనాభ్యాం ధనైః, ధనాయ ధనాభ్యాం ధనేభ్యః, ధనాత్ ధనాభ్యాం ధనేభ్యః, ధనస్య ధనయోః ధనానాం ధనే ధనయోః ధనేషు. ఈ శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు. ఈ జ్ఞాన శబ్దము, వన శబ్దము, ఫల శబ్దము, ధన శబ్దము, ఈ 4 శబ్దాలు క్షుణ్ణంగా మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం చేయాలా? వీటన్నిటినీ ఒక పుస్తకంలో రాసుకోవాలన్నమాట. మరి 2-3 సార్లు గట్టిగా మనం దృష్టి పెట్టి చదివితే అవి అన్నీ ఒకే విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. ఈజీగా కూడా మస్తిష్కంలోకి ఎక్కుతాయి. సులభంగా కూడా మనం చెప్పుకోవడానికే అవకాశం ఉంటుంది. ఇవి నపుంసకలింగ శబ్దాలు. ఇవి బాగా నేర్చుకోండి. బాగా నేర్చుకోవడం అంటే మేము చదువుకునేటప్పుడు ఏంటంటే ఒక్కో శబ్దాన్ని 5 times 10 times రాసేదన్నమాట. అనేక సార్లు చెప్పేది. మరి ఏదైనా చెప్తూ ఉంటేనే వస్తుందన్నమాట. రాస్తూ ఉంటేనే వస్తే గుర్తుంటుంది బాగా. అందువల్ల చాలామంది విద్యార్థులంతా ఏం చేస్తారు, మరి చాలా స్కూళ్ళల్లో కూడా ఇంపోజిషన్ అని ఇస్తూ ఉంటారు. ఏది ఒకదాన్ని 5 times రాయండి, దీన్ని బాగా నేర్చుకురండి, అది ఇదని కూడా. ఆ విధంగా మీరు కూడా అందరూ కూడా మరి నేర్చుకోవాలని మరి అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ శబ్దాలతో ముగిస్తున్నాను. తర్వాత రేపు కొన్ని శబ్దాలను మళ్ళా మనం చూస్తాం.